నా పేరు బి తిరుమలేష్. జోగులాంబ గద్వాల డిస్టిక్ గట్టు మండలం తుమ్మలపల్లి గ్రామం నుంచి మేము రావడం జరిగింది శ్రీధర్ సిసికి. నాకు వచ్చింది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ అసిస్టెంట్ మేనేజర్. నేను 2023లో కోచింగ్లో జాయిన్ అయ్యాను. అంటే నాకు ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ద్వారా తెలిసింది. నేను ఎవరినేం సజెస్ట్ చేసుకోలేదు, డైరెక్ట్ నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను సొంత నిర్ణయంతో ఇక్కడికి వచ్చాను. 2023లో జాయిన్ తర్వాత ఫస్ట్ రాసింది నేను తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పిఓ. ప్రిలిమ్స్ అయ్యాను. ఆయన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బట్ మధ్యలో కన్సిస్టెన్సీ మిస్ అయింది. అందువలన మళ్ళీ 2024లో నేను మళ్ళీ ఇదే ఆర్ఆర్ పిఓ రాశాను. అప్పుడు ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. బట్ నేను ఫైనల్ రిజల్ట్ రాలేదు. అండ్ ఫైనల్లీ 2025లో నేను కొంచెం కన్సిస్టెన్సీ అండ్ డిటర్మినేషన్ అండ్ టైం మేనేజ్మెంట్ అనేది నాకు సరిగా లేదు. టైం మేనేజ్మెంట్ ముఖ్యం, మనకు మెయిన్ టైం మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది. నేను టైం మేనేజ్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ అండ్ డిటర్మినేషన్ వల్ల నాకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ వచ్చింది. మెయిన్లీ శ్రీధర్ సిసి నాకు జాబ్ రాని కారణం మెయిన్లీ మా పేరెంట్స్ అయితే ఫస్ట్, ఆ తర్వాత మనకి శ్రీధర్ సిసియే సెకండ్. ఎందుకంటే మెయిన్లీ మనకి శ్రీధర్ సిసిలో మార్క్ టెస్ట్లు, మనకి బెస్ట్ మార్క్ టెస్ట్లు అంటే మన శ్రీధర్ సిసిలో దొరుకుతాయి. ఎందుకంటే ఇంకా మనం వేరే వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రీజనింగ్ అయినా, క్వాంట్ అయినా, అండ్ జిఎస్ అయినా, ఇంగ్లీష్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రీజనింగ్, క్వాంట్ అంటే మన ఇన్స్టిట్యూట్లో చాలా ఇష్టం. వాళ్ళు పెట్టే మార్క్ టెస్ట్లు ప్రిపేర్ అయినామంటే డెఫినెట్గా మనకి జాబ్ ఖచ్చితంగా వస్తుంది.